అసెంబ్లీ స్థానాల్లో హైదరాబాద్ టాప్. జిల్లాల్లో 15 నుంచి 20కి పెరగనున్న సీట్లు. తర్వాతి స్థానంలో రంగారెడ్డి, మేడ్చల్, ఆఖరి స్థానంలో ములుగు, భూపాల్పల్లి జిల్లాలంటూ చూస్తాం. సో తెలంగాణలో లోక్సభ స్థానాలు పెరుగుతున్నాయి. అసెంబ్లీ స్థానాల సంఖ్య ఆల్మోస్ట్ ఖరారైపోయింది. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి దాదాపు 17 మంది ఎంపీ స్థానాలకు 26 అయిపోయినాయి అని చెప్పేసి ఆల్రెడీ పార్లమెంట్ వేదికగా అమిత్ షా చెప్పిండు. ఆ తర్వాత ఇందులో 9 లోక్సభ స్థానాలు, 60 అసెంబ్లీ స్థానాలకు మహిళలకు రిజర్వ్ కానున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన చేరినటువంటి నేపథ్యంలో అసెంబ్లీ లోక్సభ స్థానాలపై స్పష్టత వచ్చింది. రాష్ట్రంలో 3,50,00,000 జనాభా ఉందని జనాభా లెక్కల అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఈ లెక్కన ఒక్కో అసెంబ్లీ సీటుకు సగటున 1.92 లక్షల జనాభా ఉండే విధంగా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయన్నారు. పెరగనున్న సీట్లు అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో ప్రస్తుతం 15 స్థానాలు కాస్త 20 కానున్నాయి. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో చూడండి, హైదరాబాద్ జిల్లాలో ప్రస్తుతం 15 స్థానాలు ఉంటే అవి 20 అవుతున్నాయట. ఆ తర్వాత రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో 13 సీట్లు కానున్నాయి. వీటి తర్వాత నిజామాబాద్, నల్గొండ, సంగారెడ్డి జిల్లాలో 8 చొప్పున సీట్లు పెరుగున్నాయి. అతి తక్కువగా ములుగు, భూపాలపల్లిలో 2 సీట్ల చొప్పున కానున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో ఎస్టీలకు 12 నుంచి 16కు, ఎస్సీలకు 19 నుంచి 20 సీట్లు పెరుగున్నాయి. గురువారం పునర్విభజన మహిళా బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి మాట్లాడుతూ తెలంగాణ లోక్సభ సీట్లు 26కు పెరుగుతున్నాయని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పిండు. అదేవిధంగా లోక్సభ సీటుకు 7 అసెంబ్లీ స్థానాలు చొప్పున 182 స్థానాలు 172 స్థానాలు కానున్నాయి. ఈ లెక్కన వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో రాష్ట్రంలో ఆశావాలకు పెద్ద ఎత్తున అవకాశాలు రాన్నాయి. 1.92 లక్షల జనాభాకు ఒక సీట్ అట, అంతే కదా. 1,92,000 దానికి ఒక అసెంబ్లీ స్థానం అట. సో తెలంగాణలో 3,50,00,000 జనాభా ఉండగా ఇందులో పురుషులు 1,76,00,000, మహిళలు 1,73,00,000 ఉన్నట్టుగా జనాభా లెక్కల అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో 182 అసెంబ్లీ సీట్లు కానున్నాయి. ఈ లెక్కన ఒక్క అసెంబ్లీ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి ఒకసారి. హైదరాబాద్ చూసినట్లయితే జనాభా 39,43,323 ఉన్నాయి. ప్రస్తుతం 15 అసెంబ్లీ స్థానాలు ఉంటే అవి 20కి పెరుగుతున్నాయి. మేడ్చల్లో 24 లక్షల చేంజ్ జనాభా ఉంటే 5 ఉన్నాయి, 13 పెరుగుతున్నాయి, అంటే 8 పెరిగినాయి. ఇక్కడేమో 5 పెరిగినాయి, ఇక్కడేమో 8 పెరుగుతున్నాయి. రంగారెడ్డిలో 24 లక్షలు ఉంటాయి, 7 సీట్లు ఉన్నాయి, అల్మల్లోకి 5 పెరిగినాయి, దాదాపు 13 సీట్లు అవుతున్నాయి. సంగారెడ్డిలో 15 లక్షలు ఉన్నాయి, 5 సీట్లు ప్రస్తుతం ఉండే, 3 సీట్లు పెరిగి 8 పెరుగుతున్నాయి. నిజామాబాద్లో 15 లక్షలు ఉన్నాయి, 6 సీట్లు ఉన్నాయి, 8 పెరుగుతున్నాయి, 2 పెరుగుతున్నాయి. సో నల్గొండలో 16 లక్షలు ఉంటే 5 ఉండే, దాదాపు 3 పెరుగుతున్నాయి, 8 పెరుగుతున్నాయి. ఖమ్మంలో 5 ఉన్నాయి ప్రస్తుతం, ఖమ్మం జిల్లాలో, దానిలో 2 పెరిగి 7 అవుతున్నాయి. సూర్యాపేటలో 5 ఉన్నాయి, సూర్యాపేటలో 4 ఉన్నాయి, 2 పెరుగుతున్నాయి, 6 అవుతున్నాయి. కొత్తగూడెంలో 5 ఉన్నాయి, 1 పెరుగుతుంది, 6 అవుతుంది. జైత్యాల్లో 3 ఉన్నాయి, ఇంకో 2 పెరుగుతున్నాయి, 5 అవుతున్నాయి. హన్మకొండలో 2 ఉన్నాయి, ఇంకో 3 పెరుగుతున్నాయి, 5 అవుతున్నాయి. సిద్దిపేటలో 4 ఉన్నాయి, 1 పెరిగి 5 అవుతున్నాయి. కరీంనగర్లో 3 ఉన్నాయి, 2 పెరిగి 5 అవుతున్నాయి. కామారెడ్డిలో 3 ఉన్నాయి, 2 పెరిగి 5 అవుతున్నాయి. వికారాబాద్లో 4 ఉన్నాయి, 1 పెరుగుతూ ఉంది. మహబూబ్నగర్లో 3 ఉన్నాయి, 5 పెరుగుతోంది. మెదక్లో 2 ఉన్నాయి, 2 పెరుగుతున్నాయి. ఆదిలాబాద్లో 3 ఉన్నాయి, 1 పెరుగుతుంది. మంచిర్యాలలో 3 ఉన్నాయి, 1 పెరుగుతోంది. నిర్మల్లో 3 ఉన్నాయి, 1 పెరుగుతోంది. పెద్దపల్లిలో 3 ఉన్నాయి, 1 పెరుగుతోంది. మహబూబాద్లో 2 ఉన్నాయి, 4 అవుతున్నాయి. వరంగల్లో 5 ఉన్నాయి, 4 అవుతున్నాయి. నాగర్ కర్నూల్లో 3 ఉన్నాయి, వరంగల్లో 5 ఉన్నాయట, 4 తగ్గుతున్నాయి ఒకటి. ఇది వేరే విచిత్రంగా. భువనగిరి, నాగర్ కర్నూల్లో 3 ఉన్నాయి, 4 అవుతున్నాయి. భువనగిరిలో 2 ఉన్నాయి, 4 అవుతున్నాయి. నారాయణపేటలో 2 ఉన్నాయి, 3 అవుతున్నాయి. ఆసిఫాబాద్లో 2 ఉన్నాయి, 3 అవుతున్నాయి. సిరిసిల్లలో 2 ఉన్నాయి, 3 అవుతున్నాయి. జనగామలో 3 ఉన్నాయి, 3 అవుతున్నాయి. గద్వాల్లో 2 ఉన్నాయి, 3 అవుతున్నాయి. వనపర్తిలో 1 ఉన్నాయి, 3 అవుతున్నాయి. భూపాలపల్లిలో 1 ఉన్నాయి, 2 అవుతున్నాయి. సో ములుగులో 1 ఉంది, 2 అవుతున్నాయి. సో ఇట్లా 119 కాన్స్టిట్యూన్సీలలో 182 పెరుగుతూ ఉన్న విషయం గమనించాలి. సో ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో 2011 జనాభా లెక్కల ప్రకారం అసెంబ్లీ సీట్లు ఎస్టీ 16 ఉంటే మొత్తం సీట్లు 16 ఉన్నాయి. జనరల్ 11, 5 మహిళలకు అవుతున్నాయి. ఎస్సీ 28 అవుతున్నాయి, 19 జనరల్కి, మహిళలకి 9 అవుతున్నాయి. జనరల్ సీట్లు 135 ఉన్నాయి, 92 జనరల్ ఉన్నాయి, 46 మహిళలకు అవుతున్నాయి. మొత్తం 182 సీట్లలో 122 ఏమో జనరల్కి, తర్వాతనేమో 60 ఏమో మహిళలకు కేటాయించబడుతున్నది చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. సో ఇది పరిస్థితి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. నాది గ్యారంటీ డీలిమిటేషన్తో ఏ రాష్ట్రము నష్టపోదు. మహిళా రిజర్వేషన్ వ్యతిరేకించిన వారు నారీ శక్తి ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సిందే. ఏం గ్యారంటీ ఇస్తావు మోడీ? నీది గ్యారంటీ అంటే సౌత్ ఇండియాకి ఇంత పెద్ద అన్యాయం జరుగుతూ ఉంటే నువ్వు రేపు మాపో వెళ్ళిపోతావు. రేపు మాపో ఈ డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లు తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో భాగంగా నువ్వు ప్రధాన పదవి పోతావు. నీ గ్యారంటీ ఏముంటుంది? ఇంకో 2 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది నీ గ్యారంటీ, తర్వాత ఏముంటుంది? ఏముండదు. ముస్లిం మహిళలకు ప్రత్యేక కోటా ఇవ్వాలంటూ అఖిలేష్ చెప్తా ఉన్నాడు. మీ టికెట్లని వారికే కేటాయించినట్టు అమిత్ షా చెప్తా ఉన్నాడు. అంతే కదా. ఇక పాకిస్తాన్ కన్నా తెలంగాణ విభజన దారుణం, ఈ పాకిస్తాన్ కన్నా తెలంగాణ విభజన దారుణం అంటూ తేజస్వూర్య మాటల్ని ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది సమర్థిస్తూ ఉన్నారు. ఇప్పుడు చూస్తున్న కామెంట్లు ఎంత దుర్మార్గంగా పెడుతారో.
అంత అవలగాలు తయారయ్యారు. ఏం చెప్తాం? ఇండియా నేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ, డీలిమిటేషన్కు ప్రత్యామ్నాయంపై వివరణ. సో రాజ్యసభ సభ్యుడు వేమ నరేందర్ రెడ్డి అభినందనలు అంటూ చూస్తా ఉన్నాం. ఇది ఉత్తదే కదా. కానీ సీట్లు పెంచడం ఎందుకు? 543 సీట్లతో మహిళా కోట అమలు చేయొచ్చు. ఓబీసీ వర్గాలు మోసం చేస్తున్న ప్రధాని మోడీ డీలిమిటేషన్ వ్యతిరేకిస్తామంటూ ప్రియాంక గాంధీ చెప్తా ఉంది. సో మీరు అన్న వాటిని మద్దతిస్తా ఉన్నాం. ఓకే, మంచిదే. ఇప్పుడు ఓబీసీ వర్గాలు మోసం చేసిన ప్రధాని మోడీ అని మీరు చెప్తున్నారు కదా. మీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉంది కదా, మరి ఇక్కడ బీసీలు మోసం చేస్తున్న విషయం మీకు కనబడతలేదు, మీ కళ్ళ కనబడతలేదు. ప్రియాంక గాంధీ గారు, రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా మోసం చేస్తున్నాడు. ఎవరిని? బీసీలను ఇక్కడ అత్యధికంగా మోసం చేస్తున్నాడు కదా, అది మీ కళ్ళకు కనబడతలేదా? దాని గురించి మాట్లాడండి. మీ సొంత రాష్ట్రంలోనే, తెలంగాణలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నారు, ఈ రాష్ట్రంలోనే బీసీలను తెక్తలేరు. మీరేమో అక్కడ మాట్లాడుతున్నారు. అంటే మీ ప్రయోజనాల కోసం ఎట్లన్నా మాట్లాడతారు, ఎట్లా నాలుగు చెప్తారు కదా. ఇదా మీరు చేసేటువంటి ప్రయత్నం? కొంచెమైనా సిగ్గుండాలి కదా మీకు. ఎస్, బరాబర్ ఉండాలి మీకు. రేవంత్ రెడ్డి చేయడు ఇక్కడ, మీరేమో అక్కడ పోయి ఓబీసీలకు కేటాయించాలి, అన్యాయం జరుగుతుందని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. మీ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయండి, చూద్దాం అవుతుందా కాదు. కానీ అక్కడ మాత్రం అరుస్తూ ఉంటారు మీ ప్రజల కోసం. ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి.